హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి సంబంధించి సహాయక పోస్టులకి 4000కి పైగా వేకెన్సీస్తో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు కనుక ఈ ఛాన్స్ అనేది మిస్ అయినట్లయితే మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ అయితే రాదు. ఫర్ ది ఫస్ట్ టైం మనకి ఇంత భారీ మొత్తం వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. 11th మార్చ్ లోపు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత సాలరీ ఉంటుంది అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో లేటెస్ట్ రిక్రూట్మెంట్ అలా రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా వెంటనే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీరు ఏ బ్యాంక్లో అకౌంట్ అనేది యూజ్ చేస్తున్నారు, డెఫినెట్గా ఒక బ్యాంక్ నేమ్ అనేది కామెంట్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఈ యొక్క ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అనేటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అయితే రావడం జరిగింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఆల్రెడీ మనకి 19th ఫిబ్రవరి అంటే నిన్నటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. 11th మార్చ్ లోపు రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఏదైనా ఒక స్టేట్కి మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా చాలా స్టేట్స్ అయితే ఉన్నాయి కదా, ఏదైనా ఒక స్టేట్కి మాత్రం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ పార్ట్ డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 4000కి పైగా వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇందులో మనకి 27 స్టేట్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి వచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రతి క్యాస్ట్ వారికి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈవెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ అండ్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి, ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ కట్ ఆఫ్ డేట్ అనేది ఇచ్చారు. February 1st, 2025 నాటికి మీకు మినిమం 20 years ఉండాలి. మ్యాక్సిమం 28 years వరకు జనరల్ ఓసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 31, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 33, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 38 years వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 12 months ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీ సొంత జిల్లాలో, మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ కల్పిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకుండా సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి ఏదైతే పోస్ట్ ఉన్నాయో వీటికి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు 12 months ట్రైనింగ్ ఉంటుంది కదా. అయితే సెలెక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే మీకు ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఫస్ట్. దాని తర్వాత ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత లోకల్ లాంగ్వేజ్. సో మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి అని చెప్పాను కదా, మీరు తెలుగు స్టేట్స్కి అప్లై చేస్తే తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. లేదు మేము ఎక్కువ వేకెన్సీస్ లేవు, మేము వేరే స్టేట్కి అప్లై చేస్తామంటే మీకు ఒకవేళ హిందీ ఉంటే అక్కడ హిందీ అనేది రావాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఏదైనా ఒక స్టేట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే కండక్ట్ చేస్తారు. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ ఈ యొక్క టాపిక్స్ మీద 100 questions సంబంధించి 100 marks ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 60 minutes టైం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎలాంటి నెగటివ్ విధానం అనేది ఉండదు. మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో దాని తర్వాత మీకు క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఒక టెస్ట్ అనేది ఉంటుంది లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ ఏంటి అంటే తెలుగు కాబట్టి సో ఇక్కడ మీరు తెలుగు స్టేట్కి అప్లై చేస్తే తెలుగు లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ కంప్లీట్గా రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అయితే మీకు ఏదైతే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ 12 months ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా 1 year పాటు కూడా, ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు
మెట్రో లేదా అర్బన్ బ్రాంచెస్కి సంబంధించినటువంటి బ్యాంకుల్లో పోస్టింగ్ వస్తే ఒకవేళ 15,000 రూపీస్ మంత్లీ స్టైఫండ్ అనేది పే చేస్తారు. లేదంటే రూరల్ లేదా సెమీ అర్బన్ బ్రాంచెస్లలో పోస్టింగ్ వస్తే 12,000 రూపీస్ అనేది మీకు అమౌంట్ అనేది మంత్లీ పే చేయడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేవి డిస్ట్రిక్ట్ల వారీగా కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మా డిస్ట్రిక్ట్లో వేకెన్సీస్ లేవు కదా, మేము ఎలిజిబుల్ కాదా అని చెప్పేసి కొందరికి డౌట్ రావచ్చు. అలా ఏం లేదు, మీరు ఒక స్టేట్కి అప్లికేషన్ పెడితే అన్ని జిల్లాలకు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. కాబట్టి ఇక్కడ జస్ట్ మీకు వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఖాళీలోనే వాళ్ళు మెన్షన్ చేస్తారు అంతే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 59 ఉన్నాయి కదా, ఇందులో చిత్తూరుకి సంబంధించి, అలాగే ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నము, వెస్ట్ గోదావరి ప్రజెంట్ ఈ యొక్క లొకేషన్స్లో ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి ఇక్కడ వచ్చేసి హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్, రంగారెడ్డి ఈ యొక్క లొకేషన్స్లో మనకి డిస్ట్రిక్ట్ల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కంప్లీట్ లిస్ట్ అనేది నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 400, ఎస్సీ ఎస్టీ అలాగే ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ 600, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ 800 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్కి సంబంధించి మనము అప్లై చేయడానికి ఫస్ట్ ఎన్ఏటిఎస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఇక్కడ ఇచ్చారో ఎన్ఏటిఎస్ పోర్టల్, ఇందులో మనము ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టూడెంట్ రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మనము ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి నేను సపరేట్గా అప్లికేషన్ పార్ట్ వీడియో చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందని నాకు కూడా తెలియదు కదా, సో మీరు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే నేను సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. ఎన్ఏటిఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను. తర్వాత ఏంటంటే ఎన్ఏపిఎస్కి సంబంధించినటువంటి పోర్టల్లో అప్లికేషన్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్గా ఇక్కడ మాన్యువల్ కూడా ఇచ్చారంటే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి స్టెప్స్ని చూపిస్తూ మనకు ఒక పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఆ స్టెప్స్ని ఫాలో అయ్యి కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి అన్నీ కూడా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి అవన్నీ కూడా స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నట్లయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఈజీ అయితే అవుతుంది. మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పోస్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీ యొక్క సొంత ఊరిలో, మీ సొంత జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులలో, ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించినటువంటి బ్యాంకులలోనే మీకు అప్రెంటిస్షిప్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు 1 ఇయర్ పాటు కూడా. ఆ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా ఏంటంటే మీకు ఫర్దర్గా ఇదే సంస్థ నుంచి మనకి పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ పడతాయి కదా, క్లర్క్ అవ్వచ్చు, పీఓ అవ్వచ్చు. సో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ పడినప్పుడు మీకు అక్కడ అప్లికేషన్ చేసేటప్పుడు మెన్షన్ చేస్తారు ఏంటి అంటే, మీరు ఇంతకుముందు అప్రెంటిస్షిప్ అనేది చేస్తారా బ్యాంకులో అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మీరు ఎస్ అని చెప్పేసి పెడితే ఏంటంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు అప్పుడు ఈజీగా జాబ్ పొందడానికి, పర్మనెంట్ జాబ్ పొందడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో మీరు ప్రీవియస్గా కూడా చూసే ఉంటారు, ఎస్బీఐకి సంబంధించి అవ్వచ్చు. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అప్రెంటిస్షిప్ అని చెప్పేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయవద్దు. దీని ద్వారా మనకి ఫర్దర్గా మీకు ప్రిఫరెన్సెస్ ఉంటాయి, హెల్ప్ఫుల్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంకులో అడుగు పెట్టాలి అనుకున్నటువంటి క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.